నమస్తే ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మీదేవి అమ్మగారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే తల్లి. అమ్మ శ్రావణ మాసం మొదలైపోతుంది. అవునమ్మా, శుక్రవారం వస్తుంది. అయితే ఈ శుక్రవారం రోజు మనం లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించాలి అంటే ఎలాంటి పూజలు చేస్తే మనకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుందమ్మా? లక్ష్మీదేవి తాను ఉంటానని చెప్పిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయమ్మా. అటువంటి వాటిల్లో శుచిగా ఉండేటటువంటి ప్రదేశంలో ఉంటానంది. అందువల్ల శ్రావణ మాసానికి ముందే అందరూ ఇళ్ళు బూజులు దులుపుకొని ఇల్లు శుభ్రం చేసుకుని శుభ్రంగా పెట్టుకుంటారు కదా. అవును. మళ్ళీ శుక్రవారం వస్తుంది అనేటప్పటికీ మరింత చక్కగా ఎక్కడన్నా ఒక నలినాదం ఉందేమో, చిన్న బూజో సాలీడో ఏగో దోమో ఉన్నాయో చూసుకుని ముందుగా ఇల్లంతా, అందులో ప్రధానంగా దేవుడి మందిరం శుచిగా పెట్టుకుంటారు. ఇల్లు శుచిగా పెట్టుకోవడంతో పాటు ఒళ్ళు కూడా శుచిగా ఉండాలి. అది కూడా ప్రధానం కదా. చాలా చక్కగా స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలు శుక్రవారం నాడు అభ్యంగన స్నానం చేసి, అభ్యంగన స్నానం అంటే నెత్తెన ఊరికే నీళ్లు పోసుకోవడం కాదు, నూనె రాచుకుని తలకి కూడా నూనె పెట్టుకుని, తల అంటుకోవడం అనే ఒక మాట ఉంది. తల నూనెతో అంటించుకుని ఆ తర్వాత కుంకుడుకాయో షీకాయో, ఈ రోజుల్లో రసాయన పదార్థాలు ఉన్నాయి కదా, అవో ఏదో ఒక దాంతో తల చక్కగా కడుక్కుని, అది అభ్యంగన స్నానం. ఒంటికి కూడా నువ్వుల నూనె రాచుకుంటారు ఈ నెలలో. అలా చేసి అభ్యంగన స్నానం చేసి అప్పుడు ఒళ్ళు శుచిగా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారు అలంకార ప్రియ. అందుకని తాను అన్ని అలంకారాలు ధరించటం కాదు, తన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా అట్లా ఉంటే సంతోషపడుతుంది. కనుక చక్కగా అలంకారం చేసుకుని, తప్పనిసరిగా స్త్రీలు పూజ చేసేటటువంటి సమయంలో స్నానం చేసిన తర్వాత ముఖాన అద్దంలో చూసుకుని బొట్టు పెట్టుకోవాలి. అద్దంలో చూసుకోకుండా పెట్టుకోకూడదని మన వాళ్ళు తప్పని చెప్తారు. అద్దంలో చూసుకుని బొట్టు పెట్టుకుని, తల దువ్వుకుని, కళ్ళకు కాటుక పెట్టుకుని, ఇంకా ముత్తైదువులైతే కాళ్ళకి పసుపు పూసుకుని, చేతికి గాజులు, తలలో పూలు, ఇవన్నీ ఉండి అప్పుడు అమ్మవారిని పూజిస్తే ఆవిడ సంతోషపడుతుంది. మనం కూడా అందంగా అలంకరించుకోవాలి. చక్కగా చక్కగా ఎంత అయితే అంత. చేతులకు గాజులు అంటే ఖరీదైన వజ్రాల గాజులు అక్కర్లేదు, మట్టి గాజులు చాలు. మన సంప్రదాయంలో ఏది చెప్పినా కోటాను కోట్లకు పడగలెత్తినటువంటి ధనవంతులు కూడా చెయ్యొచ్చు. ఈ పూటకి కడుపు నిండితే చాలు అని చూసేవాళ్ళు కూడా చేయొచ్చు. అన్ని రకాలుగా అన్నిటి కూడా పద్ధతి, సంప్రదాయం, ఆచారం అన్నది అందరికీ సమానంగా వర్తించేట్టుగా చెప్పారు తప్ప డబ్బున్న వాళ్ళే చేయాలని ఏది ఆచరించాలన్నా ధనంతో ప్రమేయం లేదమ్మా. ధనం లేకుండానే చక్కగా చేసేటటువంటి సౌలభ్యాలు మనకి ఇచ్చారు. కనుక చక్కగా అలంకారాలు చేసుకుని అప్పుడు పూజ చేసుకున్నట్టయితే ఆ తల్లి సంతోషిస్తుంది. తాను ఉంటానని చెప్పిన ప్రదేశం అది కదా. అందువల్ల ఆ తర్వాత దీపం పెట్టడం ఆవిడికి చాలా ఇష్టం. తాను ఉంటానని చెప్పిన ప్రదేశాల్లో ఎక్కడ శుచిగా ఉందో అక్కడ ఉంటానంది, ఎక్కడ పువ్వులు ఉన్నాయో ఆ పూలలో ఉంటానంది, దీపంలో ఉంటానంది. ఇంకా కొన్ని ప్రదేశాలు చెప్పింది. ఇక్కడ మనకి వాళ్ళ ప్రధానం అవి కనుక పూలు స్త్రీలు అలంకరించుకోవాలి అంటే, ఈ మధ్య స్త్రీలని ప్రత్యేకంగా చెప్తున్నాం కానీ పూర్వం పురుషులు కూడా అలంకరించుకునేవారు. పూలనా? వాళ్ళు ఎవరు జుట్టు కత్తిరించుకునేవారు కాదమ్మా. చక్కగా అందరూ జుట్టు పెంచుకునేవారు. హాయిగా ఆడవాళ్ళు వేసుకునేటటువంటి ముడులు వేరు, మగవాళ్ళు వేసుకునే ముడులు వేరు. వెనకాలన్న ముడిని బట్టి ఆడో మగో చెప్పగలిగేవారు, జడ అలంకరించుకున్న పద్ధతిని బట్టి. ప్రాచీనమైన శిల్పాల్లో చూడండి, వాటన్నిటికీ కూడా మగవాళ్ళకు కూడా జుట్టు ఉంటుంది. అంటే వాళ్ళు కూడా మనలాగే పూలు పెట్టుకుంటారు. పెట్టుకునేవారు, నగలు ధరించేవారు. అయితే వాళ్ళు వీళ్ళు ధరించే నగల్లో తేడా ఉంటుంది తప్ప కంకణాలు ఇప్పుడు పెట్టుకుంటున్నారా? బ్రేస్లెట్లు పెట్టుకోవటల్లా పెట్టుకుంటున్నారు ఉన్నాయి కదా. మెడలో ఇంతంతలా గొలుసులు వేసుకోవటల్లా ఇంకా ఆడవాళ్ళు నాజుగ్గా వేసుకుంటారు కానీ. అవును కదా, ఉన్నాయి. లేకపోతే అప్పుడు ఇంకొంచెం ఎక్కువ అలంకారంగా ఉండేవారు. చెవులు కుట్టే ఉండేవి కనుక చెవులకు కూడా పెట్టుకునేవాళ్ళు మకర కుండలాలు. ఏమీ లేదు, తక్కువేం లేదు. అయితే మధ్యలో మానేశారు. మహమ్మదీయుల పరిపాలన వచ్చాక కొంత, ఆంగ్లేయుల పరిపాలన వచ్చినాక పూర్తిగాను ఈ తేడాలు వచ్చాయి. కానీ అంతకుముందు ఇలాగే ఉండేది. కనుక తలలో పూలు పెట్టుకోవడం, కాటుక పెట్టుకోవడం, తప్పనిసరిగా కాటుక ఆడ మగ అందరూ పెట్టుకునేవాళ్ళు పూర్వం.
ఇది ఎక్కడ మిగిలిందంటే మనకి కాటుకు పెట్టుకోవడం అన్నది పెళ్ళిళ్ళల్లో పెళ్లి కొడుక్కిను ఒడుగులో ఒడుగు పెళ్లి కొడుక్కి ఏదన్నా అలాంటివైనా కార్యక్రమాలు చేస్తే పెడుతున్నారు, కానీ లేకపోతే పెట్టట్లేదు. నిజానికి అందరూ పెట్టుకోవాలి. మిగిలినప్పుడు ఒకవేళ మర్చిపోయినా శ్రావణ మాసంలో మాత్రం తప్పకుండా పెట్టుకోవాలి. పూజ చేయాలంటే ఆడ మగ ఇద్దరు పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, గోరింటాకు కూడా మగవాళ్ళు పెట్టుకోవడం మానేశారు. ఒకప్పుడు పెట్టుకోవాలి అందరూ. ఆరోగ్య దృష్ట్యా పెట్టుకుని తీరాలి. ఇదేమో అలంకారం ఆడవాళ్ళకే అని వదిలేసి మగవాళ్ళు మానేస్తారు. అంటే వీళ్ళకి అక్కర్లేదా అలంకారం అన్నది వేరే మాట, అంతే కదా. అట్లా ఇంత చక్కగా తయారై ఇన్ని అలంకారాలు చేసుకుని కాళ్ళకి పసుపు, వీలైతే పారాణి, గాజులు, బొట్టు, కాటుక, తల్లో పూలు ఇవన్నీ ఉండి స్త్రీలు అమ్మవారిని పూజించినట్టయితే ఆవిడ సంతోషిస్తుందమ్మా. అభ్యంగన స్నానం చేసి శుచి అయినటువంటి వస్త్రాలు, మడి అని చెప్పి వారం రోజులు ఉతకకుండా పెట్టిన బట్టలు కట్టుకుంటే ఆవిడకి దగ్గరికి వస్తే కంపు కొడుతుంటే ఆవిడ మన రాణిస్తుందా ఏమన్నానా? శుచిగా ఉండాలి కదా, చాలా ప్రధానం. ఈ రకంగా కనుక చేసినట్టయితే ఈ ఇంటికి నేను రావచ్చు, నేను ఉండడానికి వీలుగా, నేను కూర్చోవడానికి వీలుగా నాకు ఏర్పాట్లు చేశారనుకుని ఆవిడ వచ్చి కూర్చుంది. ఇంకొకటి ఏమిటంటే లక్ష్మీదేవి తాను ఉంటానని చెప్పింది. ఈ బాహ్యమైనటువంటి శుభ్రతే కాదు, ఇంట్లో ప్రశాంతంగా ఉన్న చోట ఉంటానంతే. అంతేగాని తగాదాలు ఆడేసుకునే చోట లక్ష్మీదేవి ఉండదు. అక్కడికి వాళ్ళ అక్కగారు వచ్చి కూర్చుంటుంది. వాళ్ళ అక్కగారా? వాళ్ళ అక్కగారు జ్యేష్ఠాదేవి, దరిద్ర దేవత. మనం గొడవలు పడితే జ్యేష్ఠాదేవి ఆవిడ వచ్చి కూర్చుంటుంది. స్వాగతం చెప్పినట్టు ఆవిడ వచ్చి కూర్చుంటుంది. తగాదా పడినా, తిట్టుకున్నా, చెడ్డ మాటలు మాట్లాడినా, అన్నం విసిరేసినా, ఇంట్లో ఫ్లయింగ్ సాసర్స్ వెళ్తూ ఉన్నా, ప్లేట్లు వేసుకుంటారు కదా, అటువంటి చోటకి రావమ్మ పెద్దమ్మ అని పిలిచినట్టు ఆవిడొచ్చి కూర్చుంటుంది. ఆవిడొచ్చేస్తుంది. అందుకని లక్ష్మీదేవి కావాలనుకునేటటువంటి వారు ఇంట్లో తగాదాలు పడకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు. భౌతికంగా బూజు గీజు లేకుండా ఇల్లు శుభ్రం చేసుకుంటే సరిపోయిందా? ప్రవర్తనలో కూడా పవిత్రత ఉండాలి కదా. అంచేత చక్కగా నవ్వుతూ ఉన్న ఇంట్లోకి నడిచొస్తానని చెప్పింది అమ్మవారు. నవ్వుతోండి, వెకిలి నవ్వులు కాసుమా, చక్కగా ఆహ్లాదంగా చిరునవ్వు నవ్వుతూ అందరూ చిరునవ్వు ముఖాలు కలిగి ఉన్నట్టు చోటుకు వస్తానంది. కనుక లక్ష్మీదేవి రావాలి అంటే మనం చక్కగా ప్రశాంతంగా ఒకళ్ళ పట్ల ఒకళ్ళ ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి. ఇందాక దీపం దగ్గర ఒక మాట అన్నాను, దీపంలో ఉంటానందని. దీపం కూడా ఆవు నెయ్యి వేసి చేసినటువంటి దీపం అయితే అది అసలు ఆ దీపమే లక్ష్మీదేవిగా పరిగణించబడుతుంది. అందుకే మిగిలినటువంటివన్నీ కూడా అగరొత్తులు ధూపమాఘ్రాపయామి అంటాం, అన్నీ ఏదో పుష్పాన్ని సమర్పయామి అని చెప్తాం. కానీ దీపాన్ని ఏమంటున్నాం? దీపారాధన చేసావా అంటున్నాం. దీపాన్ని ఆరాధిస్తాం. దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం. లోకైక దీపాంకురం అని చెప్తాం లక్ష్మీదేవికి. లోకాలన్నింటినీ వెలిగించేటటువంటి ఒక చిన్న దీపపు మొలక ఆవిడ, లోకైక దీప అంకురం. అటువంటి తల్లి ఎక్కడ ఉంటుందంటే మన ఇంట్లో వెలిగించినటువంటి దీపంలో ఉంటుంది. కనుక శ్రవణ మాసం తప్పనిసరిగా ఉభయ సంధ్యలలోనూ, అంటే ఉదయము సాయంత్రం కూడా ఇంట్లో వీలైనంత వరకు ఆవు నేతితో దీపారాధన చేస్తే మంచిది. ఆవు నెయ్యి దొరకని పక్షంలో ఆ కల్తీ వేరే యానిమల్ ఫ్యాట్ వేసినటువంటి నూనె కన్నా హాయిగా నువ్వుల నూనె మంచిది. అలా దీపం పెట్టినట్టయితే తైలే జలే, తాను ఎక్కడెక్కడ ఉంటానో చెప్పింది లక్ష్మి. అందుకు కార్తీక మాసానికి సంబంధించి మళ్ళీ గట్టిగా చెప్తారు, కానీ అన్ని సందర్భాల్లోనూ వర్తిస్తుంది. కనుక తిలల నుంచి తీసినటువంటి నూనె అంటే నువ్వుల నూనె, ఆ నువ్వుల నూనెలో ఉంటానంది. చక్కగా నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపాలు వెలిగించండి. ఉభయ సంధ్యలలోనూ, అంటే ఉదయ సంధ్య సాయం సంధ్య. లక్ష్మీదేవికి సాయం సంధ్యాకాలం మరి కొంచెం ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఆవిడ వాహనం కాస్త యాక్టివ్గా ఉంటుంది ఆ టైంలో. గుడ్లగూబ కదా ఆవిడ వాహనం, చీకటి పడితేనే కదా దానికి వెలుగు కనపడేది. కనుక విహారం చేయడానికి బయలుదేరుతుంది. కనుక సంధ్యా సమయంలో తప్పనిసరిగా ఇంట్లో దీపం పెట్టాలని చెప్తారు. అంటే సాయంత్రం 6 గంటలు దీపం సూర్యాస్తమయం అవుతూ ఉన్న సమయంలో. కనుక ఈ నెలంతా కూడా శ్రావణ మాసం అంతా, అందులో ప్రధానంగా శుక్రవారం
అమ్మవారి అనుగ్రహం మనకు కావాలి అన్నట్టయితే, లక్ష్మీదేవి అనుగ్రహం, ఈ చిన్న చిన్న విషయాలు పాటిస్తే చాలు. ఈ పాటించే వాటిల్లో ఏది ఎక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటిది, శ్రమ పడాల్సింది లేదు. కానీ మన ప్రవర్తన కొద్దిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడే సమస్య. మనిషికి డబ్బు ఖర్చు పెట్టమన్నా తేలిక, కానీ నీ ప్రవర్తన మార్చుకోమంటే చాలా కష్టం. చాలా కష్టం. అది విషయం ఇక్కడ. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ.